ఈ రోజుల్లో చాలామంది యువత ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతున్నారు. కానీ కొందరు మాత్రం తమ కులవృత్తినే ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసి విజయాన్ని సాధిస్తున్నారు. అవును. హిందూపురం గ్రామీణ ప్రాంతంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన తొగట వీరక్షత్రియులైన యువ సోదరులు పురుషోత్తం, ప్రసాద్ అందుకు మంచి ఉదాహరణ. వారి కుటుంబంలో ఈ వృత్తి 70 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. వారి తాత నూలుమగ్గాలతో చీరలు నేసేవారని పెద్దలు చెబుతారు. తర్వాత కాలానికనుగుణంగా జాకాడ్ మగ్గాలు ప్రవేశపెట్టారు. వారి తండ్రి నారాయణస్వామి 30 ఏళ్ల క్రితం చేనేత కూలీగా పనిచేసి సంపాదించిన దానితో చేతి మగ్గాలు ఏర్పాటుచేసి పట్టుచీరలను తయారుచేయడం ప్రారంభించారు. పురుషోత్తం, ప్రసాద్ చిన్నతనం నుంచే తండ్రి వద్ద చీరనేయడం నేర్చుకున్నారు. ఒకరు 5వ తరగతి, మరొకరు 6వ తరగతి చదువుతున్నప్పుడే ఈ వృత్తిలోకి అడుగుపెట్టారు. తాతా తండ్రి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకుని ఆచరణలో పెట్టారు. మొదట 2 మగ్గాలతో ప్రారంభించి క్రమంగా మొత్తం 6 మరమగ్గాలని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6 మరమగ్గాలను ఏర్పాటు చేయడానికి సుమారు 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. గత 15 ఏళ్లుగా ఇదే ప్రధాన జీవనాధారంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నెలకు సుమారు 360 పట్టుచీరలను తయారుచేస్తున్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. వచ్చే ఆదాయంలో సుమారు 42,000 రూపాయలు నిర్వహణ ఖర్చులకు వెచ్చిస్తే ₹1,00,000 పైగా నికర ఆదాయం చేతికొస్తోందట. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, వారి పిల్లలు కూడా కంప్యూటర్ డిజైనింగ్ నేర్చుకుంటూ ఈ వృత్తిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరుస్తున్నారు. కుటుంబ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునికతను కలిపి కులవృత్తిని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. యువత తమ కుటుంబంలో ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకుంటే విజయం సాధించవచ్చని ఈ అన్నదమ్ములు నిరూపించారు. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.